ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఉత్తర ద్వార దర్శనం ఏంటో ప్రత్యక్షంగా చూశారు విజయనగరం వాస్తవ్యులు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కలిగించింది విజయనగరం బాలాజీ నగర్లో దాదాపు 60 ఏళ్ల క్రిందట వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పాలక మండలి. ముక్కోటి ఏకాదశి నేపథ్యంలో ఉదయం 5 గంటల నుండి వెంకన్న దర్శనానికి భక్తులు బారులు తీరారు. మొట్టమొదటిసారిగా దేవాలయం ప్రధాన మండపం పూర్తిగా పూలతో ప్రత్యేకంగా అలంకరణ చేయించింది ఆలయ కమిటీ. భక్తుల గోవింద నామస్మరణలో దేవాలయ పరిసర ప్రాంతాలు మార్మోగిపోయాయి. పాలక మండలి గోవింద సేవకుల సమన్వయంతో ప్రశాంతంగా వైభవపేతంగా వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలు కన్నుల పండుగగా ముగిశాయని ఆలయ కమిటీ అధ్యక్షుడు భగవాన్, పిఆర్ఓ పేర్రాజు శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు కాలనీవాసులు కస్తూరి సుభద్రాదేవి, సరోజనమ్మ, శాంతా వైదేహి, అప్పల్ నరసయ్య, రాజు, భీమ్సింగ్, ఎస్విడి స్టోర్స్ అధిపతి వారణాసి నగేష్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. కానుకలు మొక్కలు నొట్టుగా వేయండి. కానుకలు నొడుకలు నొట్టుగా వేయండి. జయ శ్రీమన్నారాయణ. కానుకలు మొక్కలు నొట్టుగా వేయండి. స్వామివారి కానుకలు మొక్కలు నొట్టుగా వేయండి. खाली का बोली ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.